హాయ్ హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారా మా వారు అనుకుంటున్నారా? ఈరోజు చెట్లన్నీ ఇక్కడ క్లీన్ చేస్తున్నాడు, చెట్లన్నీ తీస్తున్నాడు. అటువైపు చెట్లన్నీ ఇటు పడిపోతే అవి కూడా క్లియర్ చేస్తున్నాడు. అక్కడే చెట్టు కాడే ఏం కాయలు తెచ్చానన్నావు నువ్వు? కాలు మీద పడిద్ది నీసు, నీకెందుకు అవి? మా వారు అక్కడ అటుపక్క చెట్లన్నీ ఇటు పడి ఇదో అక్కడ అదిగోండి, అక్కడ ఇవి కూడా వరుసగా కట్టినవన్నీ కింద పడిపోతున్నాయి. ఇక్కడ వరకు క్లీన్ అయిపోయింది. ఇంక ఈ గెడ్డంతా తీయాలి. ఓ 2 days పట్టిద్ది. కొంచెం తీయడానికి. వర్షం పడుతుంది లేకపోతే ఎండగా ఉంటుంది, తీయలేకపోతున్నాం. చెట్టుకాయలండి ఇవి, ఇంకా 3 దానికి చెట్టుకాయలు ఇవి. ఏ చెట్టుకాయలు? ఈ చెట్టుకాయలేగా, ఈ చెట్టుకాయలు. చెట్టుకు ఉంది కదా, ఇంకా పీక దాగు చూపిద్దాం ఇలాగ. ఎక్కడ వదిలే ఇదిగోండి చెట్టుకాయలు 3 ఉన్నాయి ఇంకా. అలాగని చెట్టుకాయలు ఇవి. ఉంది కదా ఫ్రెండ్స్, చెట్టుకాయలు తీసుకో, లోపల పెట్టుకో. ఇప్పుడు అంతా క్లీన్ అయిపోయింది. మా ఇల్లు బయట నుంచి చూపించాలి కదా మీకు. ఇదిగోండి, సరే పో. కానీ ఎంత తీసినా వర్షానికి మాత్రం బాగా పెరిగిపోతుందండి చెట్లు. క్లియర్. డాడీ ఫోన్ రింగ్ అవుతుంది, చూడు పో, తీసుకురా. ఇవి కూడా చెట్టు జాంకాయలు అంట, ఆ చెట్టు కాయలు అంట. పీకేసాడు మా వారు. తిని చూద్దామా ఎలా ఉంది? పట్టుకోమాయి, తిన్నా ఒక కాయ చూద్దామే, అసలు కొరికి చూద్దాం ఎలా ఉంది. అమ్మ చెట్టుకాయ అసలు రావట్ల, కొరికి నచ్చదు అస్సలు. బాలా జెస్సీని కొట్టడానికి పనికి వస్తుంది ఫ్రెండ్స్ ఈ కాయలు. అట్ట తెలుసా? అట్టే ఉండు జెస్సీ, అట్టే ఉండు. వెనక్కి తిరుగు, బ్యాక్ వైపు అట్టు తిరుగు. ఇలా పట్టి పడక్ మన కొట్టాలి. అక్కడ కూడా అవి అంత ఆ వర్షం అంతా క్లియర్ అయిపోతే ఇక్కడ దాకా క్లీన్ అయిపోయింది కదా. ఇంక కొంచెమే ఉంది, కొంచెం క్లీన్ చేసేస్తే అయిపోయిద్ది అన్నమాట. మేము చిన్నప్పుడు, మేమే కాదులే, చిన్నప్పుడు ఎవరైనా ఇలాగే చేసేవాళ్ళు. జామకాయ ఆకుని ఎంతమందికి తెలుసో చెప్పండి. ఈ జామకాయ ఆకుని క్లీన్గా శుభ్రంగా కడుక్కొని దీంట్లో కొంచెం సాల్ట్, చింతపండు, జీలకర్ర, కొంచెం కారం వేసుకొని ఇలా తమలపాకులాగా చుట్టుకొని చివరిది ఎరకొట్టేసి, ఆగు, తమలపాకులాగా ఇట్లా చుట్టుకొని ఏం చేయాలంటే ఇలా నోట్లో పెట్టుకోవాలి. అన్నీ అక్కడ కాయలు పడేసే. ఏంటి ఆడేది నువ్వు తిక్క? అత్తమ్మ అక్కడ టిఫిన్ కొట్టు పెట్టుంది. ఇక్కడ క్లీన్ చేస్తే భలే ఉంటుందండి ఆడుకోవడానికి. ఎప్పుడైనా ఈవినింగ్ కూర్చోడానికి. ఈ మధ్య పట్టించుకోవడమే వదిలేస్తాం మేము, ఊర్లు తిరగడం అని, హాలిడేస్ అని అలాగా. మా వచ్చేసారు కదా, టీవీను ఫ్యాన్ ఆపొచ్చావా జెస్సీ? కరెంటు పోయిందా? ఆపేసారా లేదా? ఏందండి అవ్వలేదా? జెస్సీ నీకేం పని అక్కడ? ఇట్రా. అత్తమ్మ టిఫిన్ హోటల్, బోండాలు అవన్నీ వేస్తుంది వాళ్ళు. టిఫిన్ హోటల్. ఏంటో ఆలోచిస్తున్నాడు. కరెంట్ పోయింది, అందుకే అంత క్లారిటీగా కనపడట్లా. ఇన్వర్టర్ మీద అదే వట్టి అదే కిచెన్లో లైటే వేస్తున్నాం. మా జెస్సీ పాపం రాళ్ళు మోస్తుంది ఫ్రెండ్స్. ఏ రా, బూజరగా వస్తుంది, ఏందో అర్థం కావట్లే. కెమెరా చీకటి పడ్డం వల్ల ఏమో మరి.
చీకట్లోనే ఉన్నాడు అంటే ఇంకా వీడియో సరిగా రాదు, చీకటిగా ఉంది మొత్తం. ఇంకా ఇక్కడ పని ఇక్కడ దాకా ఇదంతా క్లీన్ అయిపోయింది. ఇంకా అక్కడ చేయడానికి ఇంకా 2 days పట్టిద్ది. చెత్త వరకు ఇక్కడ క్లీన్ అయింది కదా. ఇంకా ఓకేనండి, చీకటి పడిపోయింది, కరెంట్ కూడా లేదు. ఇంక ఈ వ్లాగ్ ఇంతటితో నేను ఎండ్ చేయాలనుకుంటున్నాను. హై, కరెంట్ వచ్చింది. నిసి లైటే, ఈ లైట్ కాదు, ఆ లైటే, పంచుల లైటే. కరెంట్ వచ్చింది, కరెంట్. అత్తం ఏమి వస్తుందో ఒక వ్లాగ్ చేద్దాను, ఇప్పుడు చేస్తాను చూడండి. ఇక్కడి నుంచి మీకు కనబడట్లేదు కదా. రాయిలు మోపిచ్చేసామంటండి, చేతులు పోయినాయంటండి మా అమ్మాయిది పాపం. సరే, ఇదేమన్నా న్యాయమా ఫ్రెండ్స్ చెప్పండి అంట. నా రోజు నేను చేసే పని కంటే ఇది న్యాయమా అంట. ఈ చెట్టు చిన్న మందార చెట్టు కదా, ఈ చెట్టుకి చూడండి కనీసం ఒక 10 పూలు వస్తాయి. పీకేశారు 10 మందార పూలు. 10 ఏంటి, ఇంకా ఎక్కువే వస్తాయి ఇంత చిన్న మందార పూల చెట్టుకి. ఓకే బాయ్. వీడియో మొత్తం పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.